హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. ఇవాళ వీడియో కొద్దిగా లేట్గా పబ్లిష్ అవుతుంది బికాస్ ఆఫ్ ఫెస్టివల్. ఓకే, ముందుగా నా యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు లోగిళ్లన్నీ రంగవల్లులతో చూడముచ్చటగా తయారయ్యాయి. హైదరాబాద్ నగరం బోసిపోయి మొత్తం పల్లెల్లో ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. రియలీ మన సంప్రదాయాలను కాపాడుకోవడానికి మన స్వస్థలాలలో పండుగను సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు మన దగ్గర వారందరితో కలిసి ఉండడం, పండుగ సందర్భంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉండడం ఎంతో అవసరమని భావించే వాళ్ళలో నేను ఒకడిని. ఇక ఇవాల్టి వీడియో సబ్జెక్ట్లోకి వస్తే, నేను రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అప్డేట్, ఒక హైలైట్ పాయింట్స్ చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే రీజనల్ రింగ్ రోడ్ అనగానే అందరికీ ఈ దక్షిణ భాగానికి సంబంధించిన ఒక సందిగ్ధత కంటిన్యూ అవుతుంది. దాని మీద క్లారిటీ వచ్చిన తర్వాతనే ఆ దక్షిణ భాగానికి సంబంధించిన దాని మీద వీడియో చేస్తాను. ప్రస్తుతం అయితే నేను ఉత్తర భాగానికి సంబంధించి వెరీ సూన్ పనులు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కొన్ని హైలైట్స్ చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా మనకు సంగారెడ్డి దగ్గర ముంబై హైవే దగ్గర ప్రారంభమయ్యి తర్వాత నాందేడ్ హైవే, నర్సాపూర్ మెదక్ హైవే, తర్వాత నాగపూర్ హైవే, ఆ తర్వాత కరీంనగర్ హైవే, రాజీవ్ రహదారి, ఆ తర్వాత వరంగల్ హైవే అండ్ విజయవాడ హైవే దగ్గర చౌటుప్పల్ దగ్గర ఇది ఎండ్ అవుతుంది. మొత్తం మీద 161 కిలోమీటర్లు దూరంతో దీన్ని నిర్మించే పరిస్థితి. అయితే రీజనల్ రింగ్ రోడ్ అని మనం పిలుస్తూ ఉన్నాం, బట్ ఇప్పటి నుంచి దీన్ని రీజనల్ ఎక్స్ప్రెస్ వేగా పిలవాల్సిన అవసరం ఉంది. గ్రీన్ ఫీల్డ్ రీజనల్ ఎక్స్ప్రెస్ వే అని దీనికి నామకరణం చేసింది కేంద్ర ప్రభుత్వం. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఏదైతే ఉందో, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, దీన్ని కన్స్ట్రక్ట్ చేయబోతోంది. 5 ప్యాకేజీలుగా దీన్ని విభజించి 5 ప్యాకేజీలకు టెండర్లను అలాట్ చేయబోతున్నారు. వెరీ సూన్ అన్ని అనుకున్నట్టుగా సాగితే మార్చి నెలలో ఈ రీజనల్ రింగ్ రోడ్ పనులు స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలలో పనులు పూర్తవడానికి ప్రణాళిక రచిస్తున్నారు. గతంలో ఫండ్స్ అలొకేషన్ కావచ్చు, అదే రకంగా గత ప్రభుత్వాలు కొంత నిర్లక్ష్యం చేయడం వల్ల దేశంలో రహదారులు ఉండాల్సిన స్థాయిలో ఇప్పటికీ లేవు. కానీ గత 20 సంవత్సరాలుగా ఎప్పుడైతే వాజ్పేయి హయాంలో భారత్మాల పేరిట ఈ జాతీయ రహదారులను అభివృద్ధి పరచడం ప్రారంభమైందో, ఆ తర్వాత గత 10 సంవత్సరాలుగా నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో శరవేగంగా ఈ రహదారుల నిర్మాణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రీజనల్ ఎక్స్ప్రెస్ వే ఉత్తర భాగం కూడా, నార్త్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, గ్రీన్ ఫీల్డ్ రీజనల్ ఎక్స్ప్రెస్ వే 2 years లో ఖచ్చితంగా పూర్తవుతుంది అన్న విశ్వాసం అయితే నాకు కనిపిస్తుంది. అంటే 2027 మే జూన్ కల్లా దీని పనులు పూర్తవుతాయని చెప్పి నాకు అనిపిస్తుంది. అనుకున్నట్టుగా 2025 మార్చిలో గనక పనులు ప్రారంభమైతే. ఇక హైలైట్స్ ఏంటి అంటే, ఎక్కడెక్కడ ఎలాంటి చోట్ల, ఎందుకంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్ స్టేట్ హైవేస్ తర్వాత నేషనల్ హైవేస్ ను క్రాస్ చేస్తూ నిర్మాణం అవుతుంది. హైదరాబాద్ చుట్టూ నిర్మాణం అవుతున్న నేపథ్యంలో కొన్ని చోట్ల జాతీయ రహదారులు, కొన్ని చోట్ల రాష్ట్ర రహదారులు వస్తున్నాయి. అయితే ఇవి వచ్చిన చోట ఎలాగా వీటిని ఇంటర్ ఎక్స్చేంజ్ డిజైన్ చేశారు అనేది నేను ఇవాళ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంటర్ ఎక్స్చేంజ్ అంటే వాటిని క్రాస్ చేసే దగ్గర అన్నమాట. ఇప్పుడు మనకు ఔటర్ రింగ్ రోడ్డు నార్సింగి వైపు ఎవరన్నా వెళితే మనకు ఆ ప్లేస్ కనుక ఒక్కసారి మీరు మనం దాన్ని ఏరియల్ వ్యూ కనుక చూస్తే అద్భుతంగా ఉంటుంది. నార్సింగి దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు అట్లా పైకి ఎక్కడాలు, అది అసలు అద్భుతం అనిపిస్తుంది. అసలు మనం హైదరాబాద్లో ఉన్నామా అనిపిస్తుంది. అంత మంచి ఇంటర్ ఎక్స్చేంజ్ అది. సరే, మిగతా చోట్ల కూడా ఉంది, బట్ అది నాకు హైలైట్ అనిపిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్లో చాలా చోట్ల ఇంటర్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి, ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ డిజైన్ వేరు. బట్ నార్సింగ్ దగ్గర ఉన్న డిజైన్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. ఎవరైనా కావాలంటే దాన్ని ఏరియల్ వ్యూలో చూడొచ్చు, ఇటు గూగుల్ మ్యాప్ కానీ దాన్ని శాటిలైట్ మోడ్కు మార్చుకొని ఒకసారి చూడండి, చాలా అద్భుతం అనిపిస్తుంటుంది. సో లైక్ దట్ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి కూడా ఇంటర్ ఎక్స్చేంజెస్ వస్తాయి. 2 ఇంటర్ ఎక్స్చేంజ్లు పెద్దవి. ఏది, ఒకటి ముంబై హైవే ఏదైతే ఉందో, హైవే నంబర్ 65 మీద పెద్దాపూర్ దగ్గర వస్తుంది. సంగారెడ్డి తర్వాత పెద్దాపూర్ ఉంటుంది, అక్కడ వస్తుంది. అది అతిపెద్ద ఇంటర్ ఎక్స్చేంజ్. తర్వాత చౌటుప్పల్, విజయవాడ హైవే ఏదైతే ఉందో అక్కడ చౌటుప్పల్ దాటిన తర్వాత వచ్చేది కూడా పెద్ద ఇంటర్ ఎక్స్చేంజ్. అయితే వీటి ఆకారాలు ఎలా ఉండాలి ఏందనేది డిజైన్ చేశారు. దీంట్లో భాగంగా నేను చెప్తున్నాను. NH67 హైదరాబాద్ పూణే హైవే ఏదైతే ఉందో, మనం ముంబై హైవే అంటుంటాం, అది నిజానికి పూణే నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు ఉంటుంది. అది దాని నేషనల్ హైవే 65 నంబర్. అది హైదరాబాద్ పూణే హైవే మీద సింగిల్ ట్రంపెట్ రూపంలో, మనకు ఇందాక చెప్పాను కదా పెద్దాపూర్ దగ్గర సింగిల్ ట్రంపెట్ రూపంలో అక్కడ ఇంటర్ ఎక్స్చేంజ్ వస్తుంది. ఆ తర్వాత రెండోది, మనం సంగారెడ్డి దగ్గర మనం నాందేడ్ వైపు టర్న్ అవుతాం, అది నాందేడ్ నేషనల్ హైవే నంబర్ 161.
హైదరాబాద్ నాందేడ్కి సంబంధించిన దాంట్లో డబుల్ ట్రంపెట్ రూపంలో కడుతున్నారు. ఇది సంగారెడ్డి దగ్గరలోనే వస్తుంది దాదాపు. ఇక NH 765D హైదరాబాద్ నుంచి నర్సాపూర్ మీదుగా మెదక్ అట్లా వెళుతుంది రోడ్, అది బోధన్ వైపు. ఆ రోడ్డుకు సంబంధించి 765D నేషనల్ హైవే మీద డైమండ్ షేప్లో ఇంటర్ ఎక్స్చేంజ్ వస్తుంది అక్కడ, డైమండ్ షేప్. తర్వాత నేషనల్ హైవే 44, దేశంలో లాంగెస్ట్ నేషనల్ హైవే 44, శ్రీనగర్, కాశ్మీర్లోని శ్రీనగర్ నుంచి తమిళనాడు నుండి కన్యాకుమారి వరకు ఉంటుంది. లాంగెస్ట్ నేషనల్ హైవే 44. దాని మీద మనకు క్లోవర్ లీఫ్ రూపంలో వస్తుంది. ఎక్కడ వస్తుందంటే ఇది తూప్రాన్ దాటిన తర్వాత ఇస్లాంపురాన్ ఉంటుంది, ఇస్లాంపురా దగ్గర వస్తుంది. దాని షేప్ ఎలా ఉంటుంది, క్లోవర్ లీఫ్ లాగా వస్తుంది. క్లోవర్ అంటే మనకు మన లవంగం ఆ లీఫ్ లాగా అనమాట. ఇక NH 17 ఏంటంటే ఇది తూప్రాన్ గజ్వేల్ ఉంటుంది. అది కూడా ఒక చోట రీజనల్ రింగ్ రోడ్ క్రాస్ చేస్తుంది కాబట్టి దాని మీద రోటరీ కమ్ ఫ్లైఓవర్ రూపంలో అక్కడ ఏర్పాటు చేయబోతుంది. అది చాలా సింపుల్గా ఉంటుంది అది. తర్వాత NH 1 ఏదైతే ఉందో, స్టేట్ హైవే 1 SH హైదరాబాద్ మంచిర్యాల రాజీవ్ రహదారి కరీంనగర్ రూట్లో వెళ్ళేది, సిద్దిపేట, ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, కరీంనగర్, మంచిర్యాల వరకు వెళ్ళేది. దీని మీద వచ్చేసి మనకు ఇది క్లోవర్ లీఫ్ రూపంలో వస్తుంది. ఇది ఇందాక నేను గజ్వేల్ చెప్పింది మాత్రం రోటరీ కమ్ ఫ్లైఓవర్, అది సింపుల్ అది. తర్వాత NH 17 ప్రజ్ఞాపూర్, స్టేట్ హైవే 17 ఇది SH 17 వచ్చేసి మళ్ళీ అదే, అంటే ఇంతకు ముందు తూప్రాన్ గజ్వేల్ మధ్య ఒక దగ్గర దాటుతుంది, ఆ తర్వాత మళ్ళీ ప్రజ్ఞాపూర్ భువనగిరి మధ్య కూడా ఒక చోట దాటుతుంది. ఇది కూడా సేమ్ సింపుల్ గా రోటరీ కమ్ ఫ్లైఓవర్ షేప్ లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత చిన్న రోడ్ ఇంకోటి యాదాద్రి కీసర రోడ్ ఒకటి ఉంటుంది, దాన్ని కూడా ఒక చోట క్రాస్ చేస్తుంది. దాని మీద వచ్చేసి సేమ్ సింపుల్ గా రోటరీ కమ్ ఫ్లైఓవర్ కడుతున్నారు. ఆ తర్వాత NH 163 వరంగల్ హైవే, ఇది వరంగల్ హైవే మీద కూడా మనకు భువనగిరి అండ్ రాయగిరి మధ్య వస్తుంది ఇంటర్ ఎక్స్చేంజ్. అది కూడా చాలా పెద్దదే కనిపిస్తుంది, డబుల్ ట్రంపెట్ రూపంలో అక్కడ డిజైన్ చేస్తున్నారు. ఇక ఆ తర్వాత వచ్చేది MDR, ఇది భువనగిరి నల్గొండ మధ్య ఉండే స్టేట్ రోడ్డు, ఇది దీన్ని క్రాస్ చేస్తుంది. క్రాస్ చేసే చోట రోటరీ కమ్ ఫ్లైఓవర్ సింపుల్ గా చేస్తున్నారు. ఇక మళ్ళీ అల్టిమేట్ గా వచ్చేసి విజయవాడ హైవే మీద చౌటుప్పల్ తర్వాత వస్తుంది కదా, అది NH 65 మళ్ళీ సింగిల్ ట్రంపెట్ రూపంలో కడుతున్నారు. అంటే పూణే హైవే మీద ఎక్కడైతే పెద్దాపూర్ దగ్గర చెప్పారో అది సింగిల్ ట్రంపెట్ రూపమే. ఆ తర్వాత ఇది భువనగిరి మన చౌటుప్పల్ దగ్గర వచ్చేది కూడా సేమ్ సింగిల్ ట్రంపెటే. ఎందుకు సింగిల్ ట్రంపెట్ అంటే ఈ రెండింటికి హైలైట్స్ ఉన్నాయి. ఇవి వలయాకారంలో చాలా లెంతీగా ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ షేప్లో ఉంటాయి. 1.5 కిలోమీటర్ దాంట్లో ఒక వాణిజ్యపరమైన అంటే ఒక కమర్షియల్ సెంటర్గా డెవలప్ చేయాలని ప్లాన్ చేసింది. అక్కడ ఏంటంటే ఆ సరౌండింగ్ ఏరియాలో పండే పంట ఉత్పత్తులు కావచ్చు, అదే రకంగా దినుసులు కావచ్చు, వీటికి సంబంధించిన ఒక మార్కెట్ని ఏర్పాటు చేయడంతో పాటు లాంగ్ ట్రావెల్ చేసే ట్రక్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఒక లేయింగ్ ఏరియా కూడా అక్కడ కల్పించబోతున్నారు. అందుకోసం వాటిని డబుల్ ట్రంపెట్ రూపంలో కాకుండా సింగిల్ ట్రంపెట్ రూపంలో ఎక్కువ వలయం ఉండేటట్టుగా, రేడియస్ ఎక్కువ ప్లేస్ లో ఉండేటట్టుగా 1.5 కిలోమీటర్ రేడియస్ లో దాన్ని ప్లాన్ చేస్తున్నారు. అది సింగిల్ ట్రంపెట్ ఉంటుంది. బట్ ఇక హైలైట్ అనేది వచ్చేసి మాత్రం నాందేడ్ రూట్ లో డబుల్ ట్రంపెట్ రూపం, అది బాగుంటుంది. తర్వాత మెదక్ రూట్ లో డైమండ్ షేప్ లో వస్తుంది, అది బాగుంటుంది. ఆ తర్వాత నాగపూర్ హైవే మీద క్లోవర్ లీఫ్ షేప్ లో వస్తుంది ఇస్లాంపుర దగ్గర, అది చూడడానికి బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ వరంగల్ హైవే మీద కూడా డబుల్ ట్రంపెట్ రూపంలో వస్తుంది, ఇవి చూడడానికి బాగుంటాయి. ఇక మిగతా ఏవైతే ఉన్నాయో సింపుల్ గా ఉండేవి, తూప్రాన్ గజ్వేల్ రోడ్ మీద ఒకటి రోటరీ కమ్ ఫ్లైఓవర్, తర్వాత ప్రజ్ఞాపూర్ భువనగిరి కూడా రోటరీ కమ్ ఫ్లైఓవర్, యాదాద్రి కీసర రూట్ లో కూడా రోటరీ కమ్ ఫ్లైఓవర్, తర్వాత నల్గొండ భువనగిరి రూట్ లో కూడా రోటరీ కమ్ ఫ్లైఓవర్. ఇవి సింపుల్ గా ఉంటాయి ఇంటర్ ఎక్స్చేంజ్. మిగతా మాత్రం సింగిల్ ట్రంపెట్ అయినా, డబుల్ ట్రంపెట్ అయినా, డైమండ్ షేప్ అయినా, క్లోవర్ లీఫ్ షేప్ అయినా, 2 చోట్ల క్లోవర్ లీఫ్, ఒకటి నాగ్పూర్ హైవే మీద, ఇంకొకటేమో మంచిర్యాల హైవే మీద, 2 చోట్ల క్లోవర్ లీఫ్ షేప్ లో వస్తాయి. ఇవి హైలైట్ గా చెప్పొచ్చు. ఓవరాల్ గా 4 జిల్లాలు ఈ నార్త్ పార్ట్ కు సంబంధించి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల మీదుగా వెళుతున్న పరిస్థితి. వీటికి మొత్తం 11 ఇంటర్ ఎక్స్చేంజ్లు నేషనల్ హైవేని వాటిని కలిపే రకంగా దీన్ని డిజైన్ చేశారు. నిజానికి ఇవి రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించి ఇందాక నేను చెప్పినట్టు గ్రీన్ ఫీల్డ్ రీజనల్ ఎక్స్ప్రెస్ వేగా దీన్ని పిలుస్తోంది కేంద్ర ప్రభుత్వం, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ దీనికి ఇలాగా నామకరణం చేసిన పరిస్థితి. అన్ని అనుకున్నట్టుగా సాగి మార్చిలో పనులు ప్రారంభమైతే 2027 సమ్మర్ కల్లా ఇది పనులు పూర్తయ్యే అవకాశం ఉంది నార్త్ పార్ట్కి సంబంధించి. ఇక సదరన్ పార్ట్కి సంబంధించి నేను కొద్దిగా అధ్యయనం చేస్తున్నాను. అధ్యయనం చేసిన తర్వాత మేబీ 1-2 డేస్లో దాని మీద ఒక డీటెయిల్డ్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇది నేను ఈ కంటెంట్ ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీతో పాటు శ్రీశైలం హైవేతో పాటు అన్ని రూట్లలో హైదరాబాద్ను కలిపే అన్ని ప్రధానమైన రహదారులలో మంచి
అన్ని అప్రూవల్స్ ఉన్న లేఅవుట్స్ నాకు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. కడతాల్ అదే రకంగా ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి మాత్రం స్పెషల్ ఫోకస్ కనిపిస్తుంది. వచ్చే 4-5 సంవత్సరాలు అటువైపే డెవలప్మెంట్ ఎక్కువ అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో అటువైపు ఇన్వెస్ట్ చేయమని చెప్పి నేను అడ్వైస్ చేస్తూ ఉన్నాను. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.